కేంద్ర బడ్జెట్లో బీజేపీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు ₹1 కూడా కేటాయించకపోవడం అన్యాయమని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మాడి నరసయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరసయ్య మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ₹1 కూడా కేటాయించకపోవడం అన్యాయమని అన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారు 26 కోట్లు ప్రకటించారని, వాళ్లకు ప్రకటిస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ రెండు రాష్ట్రాల విభజన లోపాల తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత విభజన సమస్యలు ఇద్దరికి ఉన్నాయని, రావాల్సిన బడ్జెట్ ఇద్దరికి రావాలని బీజేపీ ప్రభుత్వం పట్టుపట్టి తెలంగాణకు ₹1 కేటాయించకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు ప్రజలు ఇచ్చారని, నరేంద్ర మోడీ బలం కోసం, కుర్చీ కోసం సీట్లను వాడుకున్నారే తప్ప ₹1 కూడా కేటాయించలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తర్వాత విభజన సమస్యలు ఇద్దరికి ఉన్నాయి, రావాల్సినటువంటి నిధులు ఇద్దరికి ఉన్నాయి. ఇటువంటి సమయం లోపల ₹1 కూడా ఈ బీజేపీ ప్రభుత్వం పట్టుబట్టి తెలంగాణకు కేటాయించకపోవడం పూర్తిగా అన్యాయం. ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఒక ఏఎన్ఎం కానీ, ఎక్కడ కూడా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ఎక్కడ చూసినా కానీ తెలంగాణకు పూర్తి స్థాయి లోపల అన్యాయం జరిగింది. 25,000 కోట్లు వల్ల వెనుకబడిన జిల్లాలకు ఇస్తే తెలంగాణ లోపల ఒక్క జిల్లాకు ₹1 కూడా కేటాయించలేదు. ఇటువంటి సమయం లోపల నిజంగా కూడా తెలంగాణ పట్ల మీరు అనుసరిస్తున్నటువంటి వైఖరి తీవ్రంగా గర్జించదగింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల తెలంగాణ ప్రజలు మీకు 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లు కట్టబెట్టారు. 8 ఎంపీ సీట్లను మీరు దేనికోసం వినియోగించినట్టు? కేవలం నరేంద్ర మోదీ కుర్చీ కాపాడుకోవడానికి, బలాని కోసమే మీరు ఈ యొక్క సీట్లను వాడుకున్నారు తప్ప 8 సీట్లు ఇచ్చినటువంటి తెలంగాణకు కనీసం ₹1 కూడా కేటాయించలేదు. ఇటువంటి ద్వంద్వ వైఖరిని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. బడ్జెట్ లోపల ఇంత అన్యాయం చేయడం గతం లోపల ఎప్పుడు కూడా జరగలేదు. అందుకే మా ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి లోపల బీజేపీ మరి తెలంగాణ లోపల మీరు ఏం చేయదలుచుకున్నారు, తెలంగాణకు ఇంకా ఎంత అన్యాయం చేయదలుచుకున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్.